హిందూపురంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై టీడీపీ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్. హిందూపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దీపిక భర్త వేణురెడ్డి గొడవ జరిగిన సమయంలో అసలు ఘటనా స్థలంలోనే లేరని, అయినా అతనిపై కేసులు పెట్టడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వ ఆగడాలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే తప్పక సమాధానం చెప్తారన్నారు ఉషా శ్రీచరణ్. హిందూపురం ఇన్ఛార్జ్ దీపికమ్మ గారు హస్బెండ్ వేణురెడ్డి గారు అసలు అక్కడ లేరు. ఆయన పైన కూడా 307 కట్టడం ఎంత మాత్రము, ఆ కేసు బనాయించడం ఎంత మాత్రం కరెక్ట్ అని ఈరోజు మేము అడుగుతున్నాం. లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా లేదు. గవర్నమెంట్లో వన్ సైడ్ గవర్నమెంట్ జరగడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇది గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇదే కొనసాగితే, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం మీరు ఇదే కొనసాగిస్తే డెఫినెట్లీ ప్రజలే, ఇప్పుడే తిరుగుబాటు అయితే ప్రజలందరిలో కూడా జరిగిపోయింది. ఇంకా ఎక్కువగా మీరు ఇంకా రాబోయే రోజులైతే ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసి ఓట్ అనే ఆయుధంతో మీ అందరికీ కూడా గుణపాఠం చెప్పే రోజు దగ్గరలో ఉంది అని మీకు హెచ్చరిస్తూ, మళ్ళా ఇటువంటి ఒక సంఘటన ఎక్కడ కూడా సత్యసాయి జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ, హిందూపురం అంటే శాంతియుక్తంగా జరిగింది. అటువంటి చరిత్ర గల ఒక కాన్స్టిట్యున్సీలో ఇట్లా జరిగింది. దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వం పాటిస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం ఎల్లకాలం నడవదని హెచ్చరించారు హిందూపురం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దీపిక. బాలకృష్ణ ఆధ్వర్యంలోనే తమ పార్టీ ఆఫీస్పై దాడి జరిగిందని, ఆయనే రెచ్చగొట్టి గూండాలను పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంది, టీడీపీ వాళ్ళు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ప్రతి ఒక్క చోట జరుపుతా ఉన్నారు. ఒక గొంతు ఏదైతే మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉందో మీరు దాన్ని కేసులు పెట్టి నొక్కేస్తా ఉన్నారు. ఈరోజు ఎంతమంది పైన కేసు పెడతారని నేను ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇది కరెక్ట్ కాదు అని నేను తెలియజేస్తూ, ఏదైతే న్యాయం ఉందో ఖచ్చితంగా పోలీస్ ఫోర్స్ వాళ్ళు దయచేసి న్యాయం చేయాలా అని టీడీపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో దీనిపైన స్పందించాలి. ఎందుకంటే ఒక పార్టీ కార్యాలయాన్ని పట్టపగలే వచ్చి మీ లీడర్స్, మీ టీడీపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి పగలగొట్టి వాళ్ళతో ఆయుధాలు ఏమిటంటే ఆడున్నటువంటి స్టీల్ చైర్లు, ఆడున్నటువంటి వాజు కట్టలు ఏదైతే ఉందో అవే వాళ్ళు ఎత్తుకొని దాన్ని మారణాయుధంగా వాడి పగలగొట్టినారు. మీకు కరెక్ట్ అనిపిస్తుందా టీడీపీ లీడర్స్? ఈరోజు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ, దీనిపైన మీరు ఖచ్చితంగా స్పందించి మీ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శాంతి పాఠం నేర్పియాలని నేను ఈరోజు హెచ్చరిస్తూ మిమ్మల్ని కోరుకుంటున్నాను.